కోట్ల మందికి రక్షణ, దేశములో నిజమైన స్వాతంత్రం, 140 మిలియన్ 14 కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత. ప్రభువా, ఒక్క ప్రవీణ్ వెళ్ళిపోతే, ఒక్క యేసు మరణించినందువల్ల ఈరోజు దాదాపు 300 కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభువా, వారు ఒకరిని చంపితే నువ్వు 1000 మంది, 10,000 మంది, లక్షల మందిని లేపుతావు. ఈరోజు ప్రభు బిడ్డలంటే, క్రైస్తవులంటే చిన్న చూపు చూడటమే తప్ప న్యాయం లేదు. కళ్ళతో చూశాను ప్రభువా, మణిపూర్లో ఎంత హత్యలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను ప్రభువా, న్యాయం కొరకు. న్యాయం జరిగిందా? లేదు. అరెస్టులు అయ్యారా? లేదు. సత్యం బయటకు వచ్చిందా? లేదు. అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. మీడియా, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దే ఆర్ ఆల్ హియర్. మీరు ఆలకించు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్ ప్లీజ్. సుఖములలో వినండి. 1 మినిట్. జైసే బాబు, సాంగ్ ఆపండి అయ్యా. చాలా పాటలు పాడుకున్నాం, ఇది పాడే సమయం కాదు. మనం అందరం ఐక్యం అవడమే సమయం. ఐకమత్యమే మహాబలం. నేను ఒక 2 మినిట్స్ వెయిట్. ఐకమత్యమే మహాబలం. నేను ఒక 2 మినిట్స్ వెయిట్. వెయిట్ ప్లీజ్ స్టాప్. ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను. ఐకమత్యమే మహాబలం. కులాల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, మతాల మధ్య చిట్లు పెట్టిన వాళ్ళు బయటకు వచ్చారు, క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టిన వాళ్ళు బయటకు వస్తున్నారు. మనకి క్రైస్తవుల మధ్య ఉండవా ప్లీజ్, ఉన్నానండి అవ్వచ్చు. వెయిట్ 1 మినిట్. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది సెనెట్ లో హియరింగ్. నౌ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. Now I will speak in yes. Now I will speak in English. This death, 1 minute, brother, please. I am requesting the leaders of America to we అతి త్వరలో క్రైస్తవుల ఐకమత్య వేదిక సృష్టిస్తాం. మీరందరూ కలిసి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిక్వెస్టింగ్, మీరందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ గారు మోదీతో మాట్లాడారు, క్రైస్తవులందరికీ అండగా నిలబడ్డారు. ఇప్పుడు నా మిత్రులు ట్రంప్ గారు, సెనెట్ మెజారిటీ లీడరు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. నేను నిలబడతాను, మీరు నిలబడండి. థ్యాంక్ యూ. దైవజనులందరికీ కూడాను, ఇక్కడ నుండి విశ్వాస సోదరులు, సోదరిమణులు, చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ సహోదరుడు, మీ బ్రదర్ షఫీని. ప్రవీణ్ పగడాల గారు నిజంగా చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. వారి గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం. అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు. నేను ఆ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే వారి భావాలు, వారి ఆలోచనలు, వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి. అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది, దైవజనులందరూ నేను కోరుతుంది, మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి భావాలతో పాటు నిల్చున్నాం? చేయొద్దండి. ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం? ఏదో వచ్చామా, చూసామా, పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు, వారి ఆశయాలతో పాటు, దేవుడిచ్చిన పిలుపుతో పాటు దైవజనులుగా వారు నిల్చోవాలి. ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు, పరలోకం నిత్య జీవమే శాశ్వతమైనది. కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది. సోదరులారా, ఈరోజు మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి.
ప్రజల్లో మానవత చచ్చిపోయింది, ధర్మం కనుమరుగైపోయింది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మన ప్రజలకి పరిచయించాలి. దీనికోసమే మన ప్రవీణ్ పడాల్ గారు పాటుపడ్డారు. వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు. ఇహలోకం కాదు, నిత్య జీవం గురించి మాట్లాడారు. సోదరులారా, సోదరి మనం బిగించాలి. ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో, మనం ఏదైతే జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అంటున్నామో, దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు, మనకు కావాల్సింది ఐక్యత. సోదరులారా, నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను. మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కలిసి నిలబడదాం, కలిసి ఐక్యత కోసం నిలబడదాం. మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం. జై హింద్.